నీ నడిపింపును కోరుతున్నాం మా రక్షక. గడిచిన కాలం నీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని దాచావు, కాపాడావు, క్షేమాన్ని ఇచ్చావు, కనికరం చూపావు, సహాయం చేశావు. నాయనా, ఈరోజు మాతో చాలామంది మా సన్నిహితులు, మా స్నేహితులు, మాకు పరిచయస్తులు ఈరోజు మాతో కలిసి లేరు, ఈ భూమి మీదే లేరు ఆ మాటకొస్తే. కానీ మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు, ఈ సమయంలో నేను మహింపరచడానికి మేము సరైన దిశలో, సరైన విధానంలో ముందుకు కొనసాగటానికి నీ నడిపింపును మేము కోరుతున్నాం. ఈ సమయాన్ని మా కోసం దీవించు ప్రభు. నీ ఆత్మ మా మధ్యలో ఉంచండి. నీ మహిమ నిమిత్తమే నిలవబెట్టుకునమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. విలాప వాక్య గ్రంథం, సౌండ్ ఎక్కువ ఉందేమో, కొద్దిగా తక్కువ చేయను. విలాప వాక్య గ్రంథం 3వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఉన్న భాగాన్ని చదివి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాప వాక్య గ్రంథం 3వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఉన్న భాగాన్ని మనం చదువుకున్నాం. విలాప వాక్య గ్రంథం దాని నేపథ్యం ఏంటి అనంటే, ప్రజలకు కలుగుతున్న శ్రమలను చూసి, ప్రజలకు కలుగుతున్న బాధలను చూసి దైవజనుడు ఇర్మియా తన దుఃఖాన్ని ఒక కవితా దృక్పథంతో దాన్ని వెలుబుచ్చిన సందర్భమే విలాప వాక్య గ్రంథం యొక్క వివరం. కనుక శత్రువులు వీళ్ళని దోచుకొనబడ్డారు. ఈ ప్రజలు 70 సంవత్సరాలు బబులోను రాజు చేతి కింద వీళ్ళు దాసులుగా, బానిసలుగా ఉన్న ఈ సందర్భంలో దేవుని వాక్యం మనకేం చెబుతుంది అనంటే, అలాంటి పరిస్థితులలో కూడా ఇర్మియా చేసిన ఆలోచనను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇర్మియా చేసిన ఆలోచన ఏంటి? ఇర్మియా చేసిన ఆలోచన అనంటే, ప్రజలకు కలిగిన నష్టాన్ని ఇతడు చూసి చాలా దుఃఖపడ్డాడు, చాలా ఏడ్చాడు. ఎంతగా ఏడ్చాడో మనం ఇర్మియా గ్రంథంలో కూడా ఆ విషయాన్ని ఆలోచించవచ్చు. ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడు? దేవునితో అతడు కలిగి ఉన్న ఆలోచన, లేకపోతే దేవునితో అతడు కలిగి ఉన్న రీసౌండ్ ఎందుకు వస్తుందో మరి కదా. ఇలాంటి నేపథ్యంలో ఆయన అన్నాడు, ఇక మనం చేసేది ఏమీ లేదు, అంతా అయిపోయింది, దేవునికి విరోధంగా మనం నడుచుకున్నాం కాబట్టే మనం ఇక ప్రార్థించినా దేవుని దగ్గర నుంచి మనకి జవాబు రాదు, ఇంకా ఏం చేసినా కూడా దేవుని సన్నిధిలో నుంచి మనం మేలు పొందుకోలేం. 19 వచనం అన్నాడు, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒక చేదు విషాన్ని తాగినట్లుగా ఫీల్ అవుతున్నాడు. విషం తాగిన వాడు చచ్చిపోతాడు కదా, మనమంతా విషం తాగాం కనుక విషం తాగిన వాడికి మేలు జరగదు, ఇంకా మేలు జరిగే అవకాశమే లేదు, కనుక మన బ్రతుకులు ఇలా నష్టపోవటమే, నాశనం అయిపోవటమే అనే ఆలోచనకు వచ్చాడు దైవజనుడు. ఇలా ఆలోచన చేసుకుంటూ మరొక మాట కూడా అతని మనసులోకి వచ్చింది. అదేంటి అనంటే 20-21 వచనంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగిపోతుంది. కలిగిన శ్రమలను, బాధలను, దుఃఖాలను జ్ఞాపకం చేసుకొని నా ఆత్మ నాలో కృంగిపోతూ ఉంది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, ఏం చేసినా కూడా పరిష్కారం దొరకని పరిస్థితి అంటూ నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా ఎక్కడో నాకు ఒక ఆశ పుడుతుంది అని అన్నాడు. 21 వచనాలు చూశారు. ఎక్కడో నాకు ఒక ఆశ పుడుతుంది, ఒక ఆశ ఉంది, ఏ మూలనో ఒక ఆశ ఉంది. ఎందుకు నాకు ఈ ఆశ పుడుతుంది అనంటే, ఎందుకు నాకు ఈ ఆశ కలుగుతుంది అనంటే 22వ వచనంలో చెప్పాడు ఆయన, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము. మనం నాశనం కాలేదు అంటే కారణం ఆయన కృపగలవాడు అని, ఆయన వాత్సల్యం మన మీద ఎడతెగక నిలుచుంటుంది కాబట్టి మనం నాశనం కాలేదు అని నాకు అర్థమైంది అన్నాడు దైవజనుడు. మనం ఈ క్షణం వరకు నాశనం కాలేదు, ఈ క్షణం వరకు క్షేమంగా ఉన్నాము, మరో సంవత్సరంలో కూడా ప్రవేశపెట్టబడటానికి మనకు ఒక అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఇదంతా ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే అని ఇర్మియా చెప్తున్నది ఏంటంటే, ఏమర్థమైందంట?
యెహోవా కృపగలవాడు కాబట్టి ఆయన వాత్సల్యం మన మీద ఎడతెగక నిలబడి ఉంటుంది. కాబట్టి గతం తాలూకు జ్ఞాపకాలు, కొన్ని మధురానుభూతులు, మధుర స్మృతులు, వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఆనందం కలుగుతుంది విశ్వాసికి, ఏ మనిషికైనా, బయట వ్యక్తులకైనా సరే. కొన్ని జ్ఞాపకం చేసుకుంటే మధుర స్మృతులుగా మిగిలిపోతాయి. మరికొన్నింటిని జ్ఞాపకం చేసుకుంటే వారికి ఏమనిపించింది అని అంటే అది ఒక పీడకల, దాన్ని అసలు జ్ఞాపకమే చేసుకోకూడదు ఆ సందర్భాన్ని అంటారు. అది ఒక పీడకల, దాన్ని ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోవలసిన అవసరమే లేదు, దాన్ని అసలు జ్ఞాపకమే చేసుకోవద్దు అనే భావన కూడా చాలామంది విశ్వాసుల జీవితాల్లో మనం చూడొచ్చు మిత్రులారా. కొన్ని దుఃఖకరమైనవి, మరికొన్ని ఆనందకరమైనవి గత జ్ఞాపకాల స్మృతులు. అయితే మరో భక్తుడు ఇలా అన్నాడు, గతం తాలూకు ఆయన జ్ఞాపకం ఎలా ఉంది అని అంటే యెషయా రాసిన గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో ఇలా చెప్తున్నాడు. యెషయా రాసిన గ్రంథం, వారి యావద్బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. మరొకసారి చూడండి ఆ లైన్ని, పూర్వదినములన్నింటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అని రాశాడు. పూర్వదినం, గతం జ్ఞాపకం చేసుకుంటూ గతంలో క్షేమంగా నడిచి ముందుకు రాగలిగాం, గతంలో క్షేమంగా మనం ముందుకు వచ్చాం. ఇలా ఎలా జరిగింది అని అంటే గడిచిన దినాలన్నింటిలో ఆయన మనల్ని ఎత్తుకొని మోసుకొని వచ్చాడు కాబట్టి క్షేమంగా ముందుకు రాగలిగాం. ఆయన ఎత్తుకొని ఉండకపోతే, ఆయన మోసి తీసుకొని రాకపోయినట్లయితే ముందుకు రాగలిగే వాళ్ళం కాదేమో అనేది భక్తుని యొక్క ఆలోచన. అందుకని ఇర్మియా కూడా అన్నాడు, ఆయన కృపగలవాడు కాబట్టి, ఆయన వాత్సల్యం ఎడతెగక మన మీద నిలుస్తుంది కాబట్టి, ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుడుతుంది. ప్రతిరోజు కొత్తగా వాత్సల్యం మన మీద ఆయనకు పుడుతుంది కాబట్టే మనం క్షేమంగా ఉన్నాం, నశించలేదు, నాశనం కాలేదు అని దేవుని వాక్యంలో దైవజనుడు చెప్తున్న మాట. మిత్రులారా, ఇక్కడ కొన్ని ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. దాంట్లో ముఖ్యంగా ఏంటి అని అంటే గతమే జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైనా ఒక మనిషి దేవుని స్తుతించాలి అన్నా, తన బ్రతుకులో ఉన్న మకిలిని సరిచేసుకోవాలి అని అన్నా అతడు గతాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. వాస్తవంగా గతాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎప్పుడు కలుగుతుందంటే, మళ్ళీ చెప్తున్నాను వినండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కానీ, రెండవది తన జీవితంలో జరిగిన అవిధేయతల తాలూకు బలహీనతలను దేవుని సన్నిధిలో అతడు సరిచేసుకోవటానికి కానీ అతడు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అందుకని ఇక్కడ ఈ సందర్భం, గతం ఎలా తీసుకొచ్చాడు దేవుడు అని అంటే మోసుకొని వచ్చాడు. మిత్రులారా, నేను 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటి ఆలోచన, మనం మనుషులంగా, విశ్వాసులంగా మనలో చాలామంది తప్పిపోయిన వారమే. మనలో చాలామంది ఏమైపోయాము? తప్పిపోయిన వారం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక, అనేక విషయములలో ఎంతమంది? అందరము అని అన్నాడు. యాకోబు రాస్తున్నాడు ఈ మాట. యాకోబు రాస్తూ ఏమంటున్నాడు? మనందరం, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. గొప్ప వ్యక్తులు అంటే గొప్పగా ఉన్నారు, చిన్న వ్యక్తులు మాత్రమే తప్పిపోయారు అనడం లేదు లేఖనం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని వాక్యం ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అని అంటే మనం అందరము అని ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇంక్లూడింగ్ యాకోబు కూడా. ఎవరైతే ఆ పత్రిక రాశాడో ఆ దైవజనుడు తనను కలుపుకొని మాట్లాడుతున్నాడు. మనమందరం. వాస్తవంగా మనం అంటే ఏంటి? అసలు మన స్థితి ఏంటి? మనుషులంగా మనం, నేను అని చెప్పుకోవడానికి మన ఎదుట, మన ముందు మన స్థితి దేన్ని, ఏ లెక్కలోకి మనం తీసుకోవాలి? నువ్వెవరు అని అంటే ఏం చెప్పుకోగలుగుతారు? భక్తులు చాలామంది చెప్పుకున్నారు, తమకు తాము పరిచయం చేసుకునే పద్ధతి అనుకోండి, లేకపోతే వారిని వారు చెప్పుకునే విధానం. అబ్రహాం అంటాడు, నేను ఎవరిని ఏంటి, దుమ్ముని ధూళినయ్యున్న నేను యెహోవా నీతో మాట్లాడతాను ఒకసారి అని అన్నాడు. దుమ్మును ధూళిని అయ్యున్న నేను అని అన్నాడు. దావీదన్నాడు,
నేను ఒక చచ్చిన కుక్కను, మిన్నల్లిని అని చెప్పుకున్నాడు దావీదు. పౌలు అన్నాడు, నేను ఒక దౌర్భాగ్యుణ్ణి అని చెప్పుకున్నాడు పౌలు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అంటూ ఏడ్చాడు, రోధించింది అతని అంతరంగం. తన వాస్తవిక స్థితిని గురించి అతను ఆలోచన చేస్తున్న సమయంలో అయ్యో నేను ఒక దౌర్భాగ్యుణ్ణి అని ఆ భక్తుడు ఆ సందర్భంగా రోధించినట్లుగా మనం చూస్తాం. యోబు అన్నాడు, నేను దుమ్ముని కదా, బూడిదని కదా అని యోబు కూడా అదే పదాన్ని వాడినట్లు 42వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకున్నారు, కానీ నిజంగా విరిగిన అనుభవం కలిగిన వాడు ఆ మాట మాట్లాడాడు. విరిగిన అనుభవం తెలియని వాళ్ళు భక్తి జీవితంలో ఒక్కడుగైనా ముందుకు వేయకపోయినా సరే మేము ఎక్కడికో వెళ్ళిపోయాం అనే ఫీల్ అవుతున్న వాళ్ళు, ఆ భావన కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారంటే, నేనంటే ఏంటో తెలుసా, నేనేం చేశానో తెలుసా, నేనేం చేయగలనో తెలుసా. చేసిన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు అంటున్న మాట ఏంటి, అయ్యో నేను దౌర్భాగ్యుణ్ణి, నేను దుమ్ముని, నేను ధూళిని, నేను చచ్చిన కుక్కను, పురుగుని, మిన్నల్లిని అని వాళ్ళు అంటుంటే, వాస్తవంగా అధమస్థానంలో ఉన్నవాళ్ళు కూడా నేను బాగున్నాను అని. అందుకని యాకోబు అంటున్నమాట, మనమందరము అనేక విషయాలలో, అది ఒక్క విషయం అని చెప్పలేదు, ఎక్కడెక్కడో తప్పిపోయాం. ఆలోచన దగ్గర తప్పిపోయాం, చూపు దగ్గర తప్పిపోయాం, మాట దగ్గర తప్పిపోయాం, క్రియ దగ్గర కూడా మనం తప్పిపోయాం. హెబ్రీ పత్రిక రచయిత అన్నాడు, మాట దగ్గర ఎలా తప్పిపోయారో, ఆలోచనల్లో ఎలా తప్పిపోయారో దేవుని వాక్యం ఇలా చెప్తుంది. కావున వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు అని చెప్పాడు. ఆలోచనల్లో తప్పిపోయారు. ఆలోచన ఈ ప్రపంచంలో చాలా స్పీడ్గా పరిగెత్తగలిగింది ఏంటంటే ఆలోచన. చాలా స్పీడు, ఆలోచన కంటే స్పీడ్గా పరిగెత్తగలిగింది ఏదీ లేదు. ఇక్కడే ఉండి అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి ఒక్కటే క్షణమా అసలు పట్టదు కాదు, క్షణం కూడా పట్టదు కాదు, దాన్ని గుర్తు చేసుకుంటాం. హైదరాబాద్లో ఉన్న ఏముంది చార్మినార్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత టైం పట్టాలి మనకి? ఇప్పుడు ఇక్కడ ఉండి పోనీ మీ ఇంట్లో తాళం వేసి వచ్చారా లేదో ఒకసారి గుర్తు చేసుకుంటే ఎంత టైం పట్టిద్ది? మనసు కంటే స్పీడ్గా ప్రయాణించగలిగేది మరేది లేదు. మనసు కంటే స్పీడ్గా ప్రయాణించగలిగేది ఏదీ లేదు. ఆ మనసు తప్పిపోయింది అన్నాడు. మనసులోనే మనిషి తప్పిపోయాడు, బయటికి బాగానే ఉన్నాడు. బయటికి చాలా నిండైన వస్త్రధారణ, ఆత్మీయత కలిగినట్లుగా పౌడర్ పులుముకుంటాం కాదు ముఖానికి, ఫెయిర్ అండ్ లవ్లీ పులుముకుంటాంగా, అంటే రాసుకుంటాం పోనీ, ఆ టైపులో భక్తిని పులుముకుంటే ఏమవుద్ది? మీకు తెలుసా భక్తిని పులుముకోవటం? బహుశా అది భక్తిని పులుముకున్నట్టు తెలియకపోవచ్చు, కానీ ఆల్రెడీ పులుముకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను భక్తిని పులుముకుంటున్నా, ప్రత్యేకంగా నేను చేసేది ఇది అని గుర్తించలేమేమో, కానీ ఖచ్చితంగా భక్తిని పులుముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు సంఘాల్లో. అంటే వాస్తవం అది కాదు, కానీ అది అన్నట్టుగా. ఇప్పుడు ఒరిజినల్కి మేకప్కి ఉన్న తేడా మనకు తెలుసు కదా. మేకప్ వేసిన తర్వాత ఎలాగుంటారు మనుషులు, తర్వాత దానికి ముందు కానీ అదంతా కడిగేసిన తర్వాత ఎలాగుంటారు అంటే బాగోరు అని దాని గురించి కాదు నేను మాట్లాడేది. అప్పుడు బాగుంటారు, ఇప్పుడు బాగోదని. ఒరిజినాలిటీ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. మేకప్ వేసిందంతా నిజమా అబద్ధమా? అదంతా అబద్ధం. భక్తి కూడా పులుంకొని కూర్చుంటాం ఇక్కడ. అంటే కొంత వినయం, కొంత అయి నెమ్మది, ప్రశాంతత. సాయిబాబా కూర్చుంటాడు చూడు ఫోటోల్లో, ఆ టైపులో ప్రశాంతత, నిర్మలత్వం, నెమ్మది, ఇదన్నీ ఏంటంటే పులుంకున్నాయనమాట. అరువు తెచ్చుకున్నాయి. అవి మనవి కావు, అవి మన వ్యక్తిత్వ లక్షణాలు కావు. మిత్రులారా, నేను చాలాసార్లు మాట్లాడుతూ ప్రార్థిస్తూ, ప్రభు మా హృదయాలు అంత మంచివి కావు నాయన అని ఎందుకంటాను అని అంటే, మన హృదయాలు నిజంగా మంచివి కావు కాబట్టి. నువ్వు మనిషివైతే నీ హృదయం మంచిది కాదు. నా హృదయం అంటావు, నా హృదయం ఎంత మంచిదో తెలుసా అని అన్నావు అనుకో, మరి నువ్వు మనిషివి కాకుండా ఏదన్నా అయి ఉంటే అయి ఉంటావు. మనుషులం,
అందుకని యాకోబు అంటున్నాడు, మనం అనేక విషయాలలో ఏమైపోయాం? తప్పిపోయాం. అనుమానించట్లేదు ఆయన, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు ఆ మాటను కూడా. 95వ కీర్తన 10వ వచనంలో ఒకసారి చూడండి. 95వ కీర్తన 10వ వచనంలో ఒకసారి చూడండి. అమ్మ చదువు. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయంలో తప్పిపోవు ప్రజలు. వారు హృదయంలో అంటే కనబడే రూట్లో సరిగ్గానే ఉన్నారు కానీ ఆలోచనల్లో తప్పిపోయారు. ఇక్కడ బాగానే ఉన్నారు కానీ తలంపుల్లో, ఆలోచనల్లో తప్పిపోయారు. ఉండటానికి మన ముందు బాగానే కనబడుతున్నారు, ఉండటానికి మన ముందు అంటే మనుషుల ముందు మనుషులు బాగానే ఉన్నట్టుగా కనబడుతున్నారు, బాగానే నడుచుకుంటున్నట్టుగా కనబడుతున్నారు. కానీ ఆలోచనల్లోకి వచ్చేసరికి మనిషి ఏమైపోయాడు అని అంటే తప్పిపోయాడు. హృదయాలోచనల్లో అతడు తప్పిపోయారు. హృదయాలోచన మాత్రమే కాదు, మనిషి తత్వమే అబద్ధం, మోసం, నమ్మటము అంతే. తర్వాత వాటి విషయంలో నష్టపోవటం కూడా అంతే. వాటి విషయంలో నష్టపోయే విధానం కూడా, నష్టపోయే పద్ధతి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది చూడండి ఒకసారి 58వ కీర్తన 3వ వచనంలో చూడండి. 58వ కీర్తన, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే పుట్టగానే మనుషులకు కలిగేది ఏంటి అని అంటే అబద్ధాలు ఆడుచు తప్పిపోవుదురు. అబద్ధాలాడుతూ తప్పిపోతున్నారు, అబద్ధాల వల్ల తప్పిపోతున్నారు. ఆ తర్వాత ఇంకా అంటాడు, తిరుగుబాటు చేస్తూ తప్పిపోతున్నారు. ఇర్మియా 5:23లో వాళ్ళు తిరుగుబాటు చేస్తూ తప్పిపోతున్నారు అంటాడు. ఇలా తప్పిపోవడానికి చాలా కారణాలు దేవుని వాక్యం మనకు చెబుతూనే ఉంది. చాలా సందర్భాలు దేవుని వాక్యం మనకు తెలియజేస్తూనే ఉంది. అయితే గతం తాలూకు జ్ఞాపకం అని నేను ఎందుకు అన్నాను అని అంటే, గతంలో దేవుని కోసం నిలబడాలనుకొని, దేవుని కోసం బ్రతకాలి అనుకొని, పాపం విషయాన్ని వదిలిపెట్టాలి అని అనుకొని, పర్సనల్ సిన్స్, వ్యక్తిగత పాపాలు, అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా మన జీవితాలలో ఉన్న పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వదిలిపెట్టుకుంటానని ఎవరితో ఒప్పందం చేసుకుంటాం? సాధారణంగా మనం దేవునితోనే ఒప్పందం చేసుకుంటాం. మాట కావచ్చు, ఆలోచన కావచ్చు, క్రియ కావచ్చు, ఏదైనా కావచ్చు, చూడడం కావచ్చు, వినడం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిని వదిలిపెట్టుకుంటాం అని దేవునితోనే చెప్పుకుంటాం. కానీ దేవుని దగ్గరే యథార్థత నిరూపించుకోలేని స్థితిలో ఎన్నిసార్లు తప్పిపోయిన స్థితి, ఎన్నిసార్లు తప్పిపోయినట్లుగా ఉన్నాం. ఈ విషయాల్ని మళ్ళీ మనం రివిజన్ చేసుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకోగలిగితే, గతం తాలూకు జ్ఞాపకాల్లో ఎక్కడెక్కడ మనం తప్పిపోయాం, ఎవరు చూడలేదులే అని దులుపుకొని అక్కడి నుంచి పోయిన సందర్భాలు ఎన్ని, ఎవరు చూడలేదులే ఈ మాట అనేసాం, ఆలోచించాం, దొంగిలించాం, ఇంకేదైనా కావచ్చు, వ్యక్తుల మీద ద్వేషించాం, ఇవన్నీ కలిగి ఉండి ఏం కాలేదు, ఎవరు చూడలేదు, నాకెవరు ఏది ప్రశ్నించలేదు కాబట్టి అక్కడి నుంచి బయటపడ్డాను అంటే చాలే అయిపోయిందిలే అని తప్పిపోయే తత్వం కలిగిన నువ్వు నేను, మనం తప్పిపోయే గుణము, తప్పిపోయే ఈ లక్షణం కలిగిన మనము, ఇలాంటి స్థితిలో ఉన్న మనము ఎందుకని ఇలాగే కాలాన్ని కొనసాగిస్తున్నాం? మిత్రులారా, ఈ సందర్భాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను అంటే, మన జీవితాల్లో సంవత్సరాలు చాలా గడిచిపోతున్నాయి కదా, కాలం అతి త్వరగా గడిచిపోతూ ఉంది, సంవత్సరాలు, కాలాలు, దినాలు గడిచిపోతున్నాయి. అయినా సరే మన వ్యక్తిగత జీవితాల్లో నిజమైన మార్పు లేకుండా ఉన్నట్లయితే, నిజమైన మార్పు అనేది మన జీవితంలో లేకపోయినట్లయితే, దాని వలన ఎవరికి ప్రయోజనం, దానివల్ల ఎవరు ప్రయోజనం పొందుకుంటారు, దాని వలన ఎవరు ఆనందించగలుగుతారు? కనుక అర్థం లేని భక్తి, ఆలోచన లేని భక్తి మనం చేయటం వల్ల నీకు ప్రయోజనం లేదు, నిన్ను అనుసరించే ఆత్మీయులు ఎవరైనా ఉండి ఉంటే వారికి కూడా ఎలాంటి ప్రయోజనం కలగదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మన ఆలోచనలు చాలా చెడ్డవి, మనుష్య హృదయంలో పుట్టే తలంపులు కేవలం చెడ్డవి అని ఆదికాండం 6వ అధ్యాయం చెప్పింది. కేవలం చెడ్డవి, అందులో అనుమానించాల్సింది కానీ ఇంకేదైనా ఆలోచించవలసింది కానీ మనకేమీ లేదు. అలాంటి చెడ్డ హృదయం, అలాంటి దౌర్భాగ్యమైన హృదయం దేవుని సన్నిధిలో మూర్ఖత. చాలాసార్లు తెలుసులే అనుకుంటూ, జ్ఞానవంతులంలే అనుకుంటూ మన అజ్ఞానం వల్ల తప్పిపోయిన సందర్భాలు ఎన్నున్నాయో ఒకసారి ఆలోచించేయండి. తెలుసు తెలుసు అనుకుంటూ తప్పిపోయిన సందర్భాలు
ఇదే నిజం అనుకుంటూ అబద్ధాన్ని నమ్మిన సందర్భాలు, వాస్తవం అనుకుంటూ అవాస్తవాన్ని పంచిన సందర్భాలు, అంటే ఇతరులకి చెప్పిన సందర్భాలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం దేవునికి విరోధులుగా మారటానికి కారణమైనవే. ఆలోచన దగ్గర నుంచి, మాట దగ్గర, క్రియ చూడడం దగ్గర నుంచి, ఎవరైనా చెప్పేవి వినడం దగ్గర నుంచి, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో మనల్ని దేవుని ఎదుట దోషులుగా ఓ మాటలు చెప్పాల్సి వస్తే మనల్ని దేవుని ఎదుట శత్రువులుగా మార్చిన సందర్భాలు మనం ఆలోచన చేయం. ఈ మూర్ఖత్వం మనిషిలో స్వాభావికంగానే, బాలుల్లో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండం చేత దానిని తొలగించవచ్చు అన్నట్టుగా పుట్టుకతోనే ఆ మూర్ఖత్వం మనలో ప్రవేశిస్తూనే ఉంటుంది, మనలో కలుగుతూనే ఉంటుంది. మిత్రులారా, ఇలాంటి ఇలాంటి మూర్ఖత్వం కలిగిన మనిషి పట్ల దేవుడు చూపిస్తున్న దయ, కనికరం, ఆయన వాత్సల్యం మనం ఎంతగా ఆలోచించాలి, ఎంతగా అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోవటానికి బదులుగా ఇంకా మూఢత. కొన్నిసార్లు వాక్యాన్ని పక్కకు నెట్టేసి, ఒకవేళ నేరుగా మనకు వాక్యం మనల్ని తాకుతుంటే కొన్నిసార్లు ఇదిగో నాకే కావాలని చెప్తున్నాడు. ఆయన ఇలాగే అన్నాడు. ఓ పెద్ద మనిషి ఓ సంఘంలో నేను వాక్యం చెబుతుండగా అంతా అయిపోయిన తర్వాత దిగుతూ ఉండగానే, నువ్వు కావాలని నా గురించే చెప్పావు, నువ్వు ఇలాంటి వాడు అనుకోవాలా ఇన్ని రోజులు అని అంటే ఏం చెప్పాలి? ఎలాంటి వాళ్ళకి అలాంటి సమాధానాలు చెప్పాలి. కాబట్టి అవును, నీ గురించే చెప్పాను, మీ దగ్గర జీతం తీసుకుని బయటవాడి గురించి ఎందుకు చెప్తాను, నేను నీ గురించే చెప్పాను అని నేను అన్నాను. అప్పుడు ఏమంటారు? ఇంకేం మాట్లాడతారు? మరి నీ గురించి అయినప్పుడు నువ్వు మార్చుకోవాలి కదా అని అంటే, కాదు నువ్వు నా గురించే చెప్పావు. ఓ బాబు, నీ గురించేరా నాయన, నువ్వు ఇచ్చే దశమ భాగాలు, నువ్వు ఇచ్చే కానుకల్లో నుంచే కదా నేను జీతం తీసుకునేది, ఇక నీ గురించే చెప్తా, ఇప్పుడే కాదు ఇక నుంచి మొత్తం నీ గురించి చెప్తాను. ఏం చేస్తాం? మూఢత 5వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఇలా అన్నాడు, 23వ వచనం. ఈ మూఢత ఏం చేస్తుందంటే నిన్ను దేవుడి దగ్గర ఇష్టడుగా లేకుండా చేస్తుంది. నిన్నెవరినో ఒకరిని టార్గెట్ చేస్తే వాక్యంలో నేను ఎంత దౌర్భాగ్యుడి అయిపోతా, నిన్ను టార్గెట్ చేస్తే ఎంత దౌర్భాగ్యుడి అయిపోతా అంటే, నిన్ను ఒక్కడిని కోసం మిగతా 100 మందిని నష్టపరచుకోవాలా? నేను నా సంఘాన్ని, నా పనిని, నా పరిచర్యను, నీ ఒక్కడి కోసం నేను నా పరిచర్యను నష్టపరచుకోవాలనా? రోజుల తరబడి ప్రభు పాదాల చెంత వాక్యాన్ని నేర్చుకొని సిద్ధపడి, మళ్ళీ ఎక్కడైనా వేరేది దీంట్లో దొరలకుండా రాసుకొని అదంతా లైన్లో పెట్టుకొని ఎదురుగా పెట్టుకొని వాక్యం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడో నువ్వు వచ్చినావంట మధ్యలోకి. నువ్వెక్కడి నుంచి వస్తావు? నీకేం సంబంధం ఇందులో? వాస్తవానికి దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తే ఒప్పుకో, మారు, మంచిదే కదా. అలా కాదు. 23లో ఏముందో చూడండి. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడైన వాడు త్రోవ తప్పిపోవును అని. అతి మూర్ఖత కూడా మనిషిలో, అతడు నాశనం అవటానికి, దేవుని నుంచి, ఆయన సన్నిధిలో నుంచి తప్పిపోవడానికి. ఇంకా కొంతమంది ఎలా అనుకున్నారు తెలుసా? వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, తిమోతికి రాస్తూ ఆ జాగ్రత్త అతడికి కూడా చెప్తున్నాడు పౌలు. మొదటి పత్రిక 6వ అధ్యాయం 21 లాస్ట్లో ఉంది చూడండి. ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారు, జాగ్రత్త అన్నాడు. ప్రవీణులం, మాకు చాలా తెలుసు దేవుని గురించిన విషయం, దేవుని గురించిన వాక్యం, దేవుని గురించిన సత్యం, బైబిల్ గురించిన చాలా అవగాహన మాకు చాలా ఉంది. కాబట్టి మేమెవరూ ఇప్పుడు ప్రవీణులం, ఎక్స్పర్ట్స్ అంటాం కదా, మేము ఎక్స్పర్ట్స్ బైబిల్లో, మాకు చాలా విషయాలు తెలుసు, చాలా విషయాల పట్ల అవగాహన అనుకుంటూ ఏమైపోతున్నారంట వీళ్ళు? తప్పిపోతున్నారు. వాక్యం తెలియటం వేరు, వాక్యంలో ఉన్న దేవుని మనసు తెలియటం వేరు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని. వాక్యము తెలియటం వేరు, వాక్యంలో ఉన్న దేవుని మనస్సు లేకపోతే దేవుని చిత్తం తెలియటం వేరు. ఎవరైనా తెలుసుకోవచ్చు. వాక్యం ఎవరి చేతిలోనైనా ఉన్నాయి. బైబిల్ ఎవరికి దొరకదు వాక్యం ఈరోజు? ఎవరికి దొరకనంటుంది వాక్యం? ఒక్కొక్కళ్ళ ఇంట్లో, మన ఇంట్లో ఎన్ని ఉంటాయి బైబిల్స్? ఎన్ని ఉంటాయి ఒక్కొక్కళ్ళ ఇంట్లో? మనిషికి ఒకటి కాదు, 1-2 ఎక్కువే ఉంటాయి కదా కొంతమందికి. ఇది కొత్త బైబిల్ అని, పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చానని, లేకపోతే ఇది ఒక ప్రత్యేకంగా కనబడిందని, ఎక్కడో దొరికితే కొనుక్కొచ్చానని ఉండవా? చాలా ఉంటాయి. నా ఒక్కడికే నేను ఆడుకోవటానికే 10 బైబిళ్ళు ఉన్నాయి నా దగ్గర. అది రకరకాలుగా ఉంటాయి అనుకోండి, కొన్ని 10 కంటే ఎక్కువే ఉండొచ్చు. ఏం ప్రయోజనం? 10 ఉండనే 20 ఉండనే ఏం ప్రయోజనం? నా దగ్గర ఉన్నా ఏం ప్రయోజనం? అందులో ఉన్న దేవుని మనసు తెలియకుండా అక్షరాలు తెలుసుకుంటే ఏం ప్రయోజనం? నాకైనా, మీకైనా, ఎవరికైనా. అందులో ఉన్న దేవుని ఆలోచన, దేవుని మనస్సు
దేవుని హృదయం తెలియకుండా అక్షరాలు తెలుసుకుంటే ఏం ప్రయోజనం? తెల్లవారులు కూర్చొని అక్షరాలు నేర్చుకుంటే ఏం ప్రయోజనం? అందులో దైవ చిత్తం, దేవుని మనస్సు, దేవుని ఆలోచన, దేవుని ప్రేరణ తెలుసుకోకుండా ఎన్ని అక్షరాలు తెలుసుకుంటే ఏం ప్రయోజనం కలుగుతుంది? అందుకనే ప్రవీణులం అనుకుని కొందరు విశ్వాస విషయంలో ఏమైపోయారు? తప్పిపోయారు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు తన హృదయాలోచన, తన మనస్సును ఇందులో పెట్టి మనకిచ్చాడు. దేవుడు తన మనస్సును ఇందులో పెట్టించాడు. ఇప్పుడు దీని నిండా ఏముంది? దేవుని మనస్సు, దేవుని హృదయం, దేవుని ఆలోచనలు ఇందులో ఉన్నాయి. ఆయన చిత్తం, ఆయన ఇష్టాయిష్టాలు ఏంటి అనేది ఇందులో ఉన్నాయి. ఎవరన్నా డైరీ రాసుకుంటే వాళ్ళ ఇష్టాయిష్టాలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ డైరీలో తమ మనసులోదంతా పెట్టినట్టుగా దేవుడు తన మనసులోదంతా బైబిల్లో పెట్టాడు. ఆయన మనసు తెలుసుకోవడానికి బైబిలే చదవాలి, ఎవరమైనా బైబిలే చదవాలి. కానీ ఆయన మనసులోది మనకి ఎప్పుడు చెప్తాడు? ఎవరైనా తమ మనసులోది మనకి ఎవరు చెప్తారు? స్నేహితులైతే చెప్తారు. స్నేహితులైనా అందరు చెప్తారా? చెప్పరు. మన మీద వారికి నమ్మకం కలిగితే, ఒక అండర్స్టాండింగ్లోకి వస్తే ఈ స్నేహితులు ఇద్దరు అప్పుడు మనసులోది ఎవరికి చెప్పుకొని మంచి చెడుల రహస్యాలకు సంబంధించినవి కూడా చెప్పుకోగలుగుతారు. దేవునితో మన సహవాసం నిజమైందైతే, ఆయనతో మనం చేసే సహవాసం ఆయనకు అంగీకారమైందైతే అప్పుడు ఆయన మనసులో ఉన్న విషయాన్ని మనకు అప్పుడు చెప్తాడు. అప్పుడు ఆయన చిత్తం మనకు అర్థం అవుతుంది. అప్పుడు ఆయన ఆలోచన యొక్క అంతరార్థం మనకు అర్థం అవుతుంది. తప్పిపోయిన మనిషి ఈ విషయాన్ని గుర్తించకపోతే ఎలా చెప్పండి? తప్పిపోయిన పొరపాట్లు కలిగిన మనిషి, మిత్రులారా, ఎన్ని మచ్చలు, ఎన్ని డాగులు, ఎన్ని ముడతలు, కళంకాలు కలిగి ఆయన సన్నిధిలో నిలవబడవలసి వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎన్ని రకాలైన ఇబ్బందికర పరిస్థితులు, ఆ పాపానికి సంబంధించిన గుర్తులు మన జీవితాల్లో ఉన్నాయో. అంతేకాదు, ఆయన ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చిన ఆ మహోన్నతుని యొక్క ప్రేమను, ఆయన వాత్సల్యాన్ని మనం అర్థం చేసుకోకపోగా, ఆలోచించకపోగా, ఆ విషయం పట్ల అవగాహన తెచ్చుకోకపోగా ఎంతగా ఆయన్ని దుఃఖపెట్టిన సందర్భాలు ఉన్నాయో. అందుకని కీర్తనలో ఈ మాట చదువుతాం. 106వ కీర్తనలో ఈ మాట ఒకసారి చూడండి. 13వ వచనంలో చూద్దాం. ఎంత టైం అంట? వెంటనే గ్యాప్ ఇట్లా చాలా గొప్పరా బాబు వీళ్ళైతే. ఆయన కార్యములను వారు వెంటనే మర్చిపోయారు. మర్చిపోవటమే కాకుండా ఆయన ఆలోచన కోసం వాళ్ళు కనిపెట్టుకోలేకపోయారు అని అన్నారు. 22లో కూడా ఆ మాట చదువుతాం. భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు? మరచిపోయారు అనే మాట. 24లో వారు రమ్యమైన దేశం నిరాకరించిరి, ఆయన మాటను నమ్మపోయారు. మిత్రులారా, వారి గురించి అలా ఉంచితే ఎన్నిసార్లు ఆయన మాటను నమ్మకుండా దాన్ని పక్కన పెట్టేశాం? ఎన్నిసార్లు మనం ఆయన మాటను నమ్మకుండా దాన్ని పక్కకి నెట్టేశాం? ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోకుండా మన జ్ఞానవంతమైన మనసులో నుంచి వచ్చిన ఇదే జ్ఞానవంతమైన ఆలోచన అని మన సొంత జ్ఞానంతో ఎన్నిసార్లు ఆలోచన చేయలేదు? ఆయన మనకు చేసిన ఉపకారాలలో ఎన్నింటిని మనం మర్చిపోలేదు? భక్తుడు అన్నాడు, దేనిని మరువకు అని ఆయన అంటుంటే ఎన్నిసార్లు మర్చిపోయాం? ఇశ్రాయేలీయులను పక్కన పెడదాం, మనం మన విషయంలోనే ఆలోచన చేద్దాం. ఎంతగా కృతజ్ఞతలు చెల్లించాలి, ఎంతగా ఆయనను స్తుతించాలి, ఇవన్నీ పక్కన పెట్టేసుకొని, ఇవన్నీ పక్కకు నెట్టేసి మనం చేసింది ఏంటి అని అంటే ఇష్టానుసారమైన జీవితం. అందుకని మనం అందరం ఏమైపోయిన వారం అంటుంది వాక్యం అంటే, తప్పిపోయిన వారమే. మనమంతా తప్పిపోయిన వారం. మరి ఆయన ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. ఆయన తత్వం ఎలా ఉందో చూడండి. ఆయన ప్రేమ, ఆయన కృప పాపి అయిన మనిషి పట్ల ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఇలా ఉంది. మలాకీ గ్రంథంలో ఇలా మాట్లాడుతుంది దేవుని వాక్యం. 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక. ఆనాటి ప్రజలతో మాట్లాడిన ఈనాటి ప్రజల గురించి విషయాన్ని అన్వయించుకున్న ఒకటి మాత్రం నిజం. అదేంటి అంటే, ఆయనలో మార్పు లేని తత్వం ఉండినందువలన మనం నాశనం కాలేదు అనే మాట చెప్తుంది వాక్యం. మనం నాశనం కాకపోవడానికి కారణం ఏంటి? ఇంత అపరాధులమైన రక్షించబడి కూడా
ఆయన ఏంటో తెలిసి, ఆయన ప్రేమ ఏంటో తెలిసి, ఆయన వాత్సల్యం తెలిసి, ఆయన మన కోసం చేసిన త్యాగం కూడా తెలిసి, చివరికి ఆయనకు విరుద్ధంగా వేసిన అడుగులు ఎలా ఉన్నాయి, ఆయనకు వ్యతిరేకంగా వేసిన అడుగులు ఎన్నున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా వెంటనే ఆయన ఉగ్రత, ఆయన కోపం, ఆయన శిక్ష మన మీదకు కురిపించి మనల్ని నాశనం చేయకపోవడానికి కారణం ఏంటో దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, ఏం కారణం చెబుతుంది దేవుని వాక్యం అని అంటే, ఖచ్చితంగా ఆయన మార్పు లేని తత్వం, ఆయనలో ఉన్న దయాగుణం కనుకనే మనిషి నాశనం కాకుండా ఉండగలుగుతున్నాడు. నిజంగా వెంటనే కోపం, దేవుని ఉగ్రత మన మీద రావాలి అని అంటే ఒక్కొక్కళ్ళు 1000 సార్లు చచ్చిపోవాలి పాటికే. ఒక్కొక్కళ్ళు ఒకసారి కాదు, ఒక పొరపాట, ఒక అవిధేయత, ఒక తిరుగుబాట, ఒక అపనమ్మకమా, ఒక అబద్ధమా, ఒక బూతుల, ఒక తప్పుడు చూప, ఒక తప్పుడు ఆలోచన, చెప్పండి ఎన్ని అనుకోవాలి? ఒక్కొక్కటి ఎన్ని అనుకోవాలి? ఒకవేళ వెంటనే పాత నిబంధనలో ఆ ప్రజల మీదకి శిక్ష వెంటనే వచ్చినట్లు, అగ్ని ఆకాశం నుంచి కురిసినట్టు, లేదా భూమి నెరవిడిచి చంపినట్లు, లేదా వెంటనే కుష్ఠరోగం వచ్చినట్టు, లేదా చేతులు ఎండిపోవటం లాంటివి జరగటం, ఇలాంటివి కనుక వెంటనే జరిగితే వాళ్ళకు ఒక్కసారి జరిగిందేమో కానీ ఒక్కొక్కరికి ఎన్నిసార్లు జరగాలి అంటున్నాను నేను. లెక్కలేనన్ని సార్లు. అవును, లెక్కలేనన్ని సార్లు మనము దానికి బాధ్యులం అవుతాం. లెక్కలేనన్ని సార్లు మనం కారకులం అవుతాం. ఏది శిక్షించబడటానికి కారణం? మన అవిధేయత. లెక్కలేనన్ని సార్లు. చూడండి ఈ మాట ఒకసారి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో చూడండి. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి 2:32 అమ్మ. పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు అన్నాను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, లెక్కలేనన్ని దినాలు నా ప్రజలు నన్ను మర్చిపోయారు. లెక్క వేసుకోవడానికి మించిపోయినాయి ఆ దినాలు. అన్ని రోజులు నన్ను వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయినా సరే నశింపజేయలేదు. చూడండి ఆయన వాత్సల్యం అది. మర్చిపోయినా సరే ఆయన వెనువెంటనే శిక్షించలేదు. చూడండి అది ఆయన వాత్సల్యం తాలూకు, ఆయన ప్రేమ తాలూకు అత్యున్నతమైన ఆయన గుణం. మిత్రులారా, ఎన్నిసార్లు చాలా విషయాలను మనం రెగ్యులర్గా చేసుకునే పనులున్నాయి మన జీవితంలో. ఆఖరికి కూలి పనికి వెళ్ళేవాడు, మన పనులు, ఇంట్లో ఉన్న ఒక గృహిణి, ఒక స్త్రీ తన రెగ్యులర్గా చేస్తున్న పనుల విషయంలో అన్నీ ఎంత పర్ఫెక్ట్గా, ఏ పని మానేస్తాం? అమ్మ, ఒక ఇల్లాలు, ఒక స్త్రీ, ఒక భార్య వంట చేయటం ఒక్కరోజు మానిందా? మానే అవకాశం ఉందా? మానినా కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు ఉంటుంది కదా. ఈరోజు నువ్వు ఇంట్లో వంట చేయలేదు అని అంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉంటుందా, ఉండదా? మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. లేకపోతే వాళ్ళు ఆకలికి మలమల మాడతారు కాదు. అంటే జరగవలసినవన్నీ సవ్యంగానే జరుగుతాయి మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, మన భౌతిక జీవితాల్లో. కానీ ఒక దగ్గరే జరగదు. ఏ విషయంలో? దేవుని విషయంలో, దేవునికి చెందిన విషయాలలో, దేవుని కార్యాల విషయంలో పర్ఫెక్ట్గా జరగవు. వదిలేస్తాం. దేవుడేగా. భక్తికి సంబంధించినవి ఏదైనా చాలా చిన్నగా చూస్తాం కదా, చాలా అల్పంగా ఎంచుతాం కదా వాటిని, చాలా చులకనగా భావిస్తాం కదా వాటిని. అందుకనే ఆయన దయగలవాడు కాబట్టే మనం నిర్మూలం కాలేదు అంటున్నాడు దైవజనుడు. మనం నిర్మూలం కాకపోవటానికి కారణం చెబుతున్నాడు ఆయన. 30వ కీర్తనలో అన్నాడు ఇలాగా. 30వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. కేవలం ఒక నిమిషమే కోపం ఉంచుకునే ఆ దేవుడు వెంటనే వాత్సల్యం, పుత్ర వాత్సల్యం చూపుతున్నాడు మనిషి మీద. కోపం రావట్లేదు, మనం చేసిన పనికి కోపం రావట్లేదు దేవునికి అంటలేదు వాక్యం. కోపం కలుగుతుంది, కోపం వస్తుంది. కోపం కలుగుతున్నప్పటికీ కూడా, కోపం వచ్చినప్పటికీ కూడా వెంటనే మళ్ళీ ఏం చేస్తున్నాడు? వాత్సల్యాన్నే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాత్సల్యం, ఆయనలో ఉప్పొంగుతున్న ప్రేమ, మనిషి పట్ల ఆయనకున్న కనికరం, దయ ఆయన కోపాన్ని అణిచివేస్తూ వచ్చింది అనేక సార్లు. ఆయన కోపాన్ని అణిచివేస్తూ వచ్చింది అనేక సార్లు. అందుకనే ఇక్కడ కూర్చున్న మనలో అనేక మంది నశించకుండా,
నష్టపోకుండా ఉండటానికి కారణం ఆయన వాత్సల్యపూర్ణుడు అయినందువల్ల, ఆయన వాత్సల్యం చూపుతున్నందువల్లనే. నెహెమ్యా గ్రంథంలో ఇలా అన్నాడు, 9వ అధ్యాయం ఒకసారి 17వ వచనం చూద్దామా. అయితే వాళ్ళు అలా చేసినా కూడా నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యములు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునయుండి వారిని విసర్జించలేదు. ఆ రోజు వారిని విసర్జించకపోవటానికి ఈరోజు నిన్ను మనందరినీ విసర్జించకపోవటానికి కారణం ఒకటే, ఆయన మార్పు లేనివాడు. ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఆయన ఒకలాగే స్పందిస్తాడు, ఆయన ఒకలాగే ఆలోచిస్తాడు. ఆ రోజైనా ఈ రోజైనా, ఆనాటి ప్రజల మీదైనా ఈనాటి ప్రజలమునైనా మన మీదైనా ఆయన ఒకేలాగా స్పందిస్తాడు. ఎలా స్పందించాడు అంటే, మనం తప్పించబడ్డాం, మనము రోగం నుంచో, రంపు నుంచో, యాక్సిడెంట్ నుంచో, లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితి నుంచో, అంచు నుంచో మనం తప్పించబడ్డాము అని అంటే, మనము నీతిమంతులమని తప్పించబడలా. బాగా వినండి నా మాటని, మనం నీతిమంతులమని తప్పించబడలా. చాలామంది కొనిపోబడ్డారు, మనం ఇంకా భూమి మీద స్థిరంగా ఉన్నాము అని అంటే, మనం నీతిమంతులమని భక్తిపరులమని మనల్ని తప్పించలా. ఆయన కృపగలవాడు అంటుంది వాక్యం. నువ్వు కృపగలవాడు కాబట్టే వారేం కాలేదు, నశించలేదు అని అన్నాడు. నువ్వు కృపగలవాడవు, నువ్వు వాత్సల్యం గలవాడవు, విసర్జించలేదు. వారు నశించకపోవటానికి, వారు నాశనం కాకపోవటానికి గల కారణము నీలో ఉండిన దయాగుణం, నీలో ఉండిన వాత్సల్యం అని అంటూ మాట్లాడుతూ వచ్చాడు. నెహెమ్యా గ్రంథంలోని ఈ మాట ఎంత అద్భుతమైన ఆలోచన రేకెత్తిస్తుందో చూడండి. దేవుని యొక్క అత్యున్నతమైన ఉద్దేశం, దేవుని యొక్క అత్యున్నతమైన ఆలోచన ఏ స్థాయిలో ఉందో నెహెమ్యా గ్రంథం 33వ వచనంలో ఇలా ఉంది. మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా, చూడండి మీ బైబిల్ని, మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ మేము చూడగా, నీవు న్యాయస్థుడివే అయ్యా, మాకు శ్రమ వచ్చిందని నువ్వు అన్యాయం చేసేవని మేము అనడం లేదు. నువ్వు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. ఇది పశ్చాత్తాప హృదయం కదా, ఇది కదా పశ్చాత్తాప హృదయం. ఆయన్ని అర్థం చేసుకోవటం అంటే ఇది కదా, ఆయన ఆలోచనను గుర్తించటం అంటే ఇది కదా. ప్రభువా, నువ్వు న్యాయస్థుడివే, మేము న్యాయంగా లేము తండ్రి. నువ్వు మా మీదకి శిక్షను రప్పించావు, మా మీదకు శిక్షను పంపించావు అని అంటేనే అర్థం ఏంటి అని అంటే, మేము తప్పు చేసామని మాకు ఈ సందర్భంగా ఈ విషయానికి మాకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. శిక్షను పంపించావు అని నెహెమ్యా అంటే దానికి ఒకవేళ ఇలా మన ప్రతిస్పందనగా అనుకుంటే, ఎజ్రా ఏమన్నాడో చూస్తారా? 9వ అధ్యాయానికి రండి. ఇక్కడ కూడా ఇది కూడా 3 అంకెతోనే ప్రారంభమయ్యే 13వ వచనంలోనే ఉంది చూడండి. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తర్వాత మా దేవుడువైన నీవు ఎంత 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 మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచావు. ఒకవేళ మనం శిక్షించబడిన ఈ భూమి మీద మన దోషాలను బట్టి, మన అవిధేయతలను బట్టి శిక్షించబడిన ఒకవేళ అది ఎంత అంటున్నాడు? కొంచెమే. అంతకంటే ఎక్కువైతే భరించలేమని శిక్షకర్హుడైన వాడిని కూడా శిక్షించేటప్పుడు కూడా ఆయన ఆలోచన ఏంటంటే, ఇంతకంటే ఎక్కువ శిక్ష అయితే ఈ వ్యక్తి తట్టుకోలేడు, ఇంతకంటే ఎక్కువ శిక్ష అయితే ఈ మనిషి భరించలేడు అని ఆయన ఆలోచించి శిక్షలు కూడా ఎలా ఇస్తున్నాడంట? కొంచెమే ఇస్తున్నాడు. ఆయన దయాగుణం చూడండి. అందుకనే మనం నిర్మూలం కాలేదు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మనం నాశనం కాలేదు. నెహెమ్యా గ్రంథంలోనే 9వ అధ్యాయంలోనే మళ్ళీ ఒకసారి 31వ వచనంలో చూడండి. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనిక్రములు గల దేవుడివై ఉన్నావు. విడిచిపెట్టకపోవడం గల కారణం ఏంటి అని అంటే, నీతిమంతులమని మనల్ని విడిచిపెట్టలేదు. ఆ రోజు వారైనా ఈరోజు మనమైనా నీతిమంతులమని కాదు పట్టుకొని ఉన్నాడు. ఇంకా ఆయన ఎలాంటి వాడు?
కృపా కనికరములు గల దేవుడు, ఇంకా వాత్సల్యం కలిగిన వాడు అనే మాటలు మనం ఈ పుస్తకంలో చూస్తాం. ఇదే అధ్యాయంలో 26 వచనం చివరిలో నీ తట్టు తిరగమని నువ్వు చెప్పిన ప్రవక్తలను చంపి నీకు విసుగు కోపం తెప్పించారు. అయినా సరే దయచూపుతూనే వచ్చావు. 28 వచ్చిన చివరి లైన్లో చూడండి. నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. శిక్షించకుండా విడిపిస్తూ వచ్చాడు, శిక్షించకుండా తప్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మా దోషములకు రావాల్సిన శిక్షలో ఎంత ఇచ్చావు? మాకు కొంచెమే ఇచ్చావు. ఒకవేళ మనం భరించిన శిక్ష మన దోషం తాలూకైతే అది మొత్తం కూడా ఆయన మన మీదకు ఇవ్వలేదు, అది మొత్తం కూడా మన మీదకు పంపించలేదు. ఈ మాటను కీర్తనలో ఇలా చదువుతాం. దావీదు కీర్తన 103వ కీర్తనలో 10వ వచనం ఒకసారి చూద్దామా. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అని అన్నాడు. ఇస్తే ఏమయ్యేది కదా, ఇస్తే ఏమవుద్దో మనకు తెలుసు. కానీ ఆయన ఏం చేశాడంటుంది వాక్యం, ఇయ్యలేదు అంటుంది. ఈ రాత్రి ఈ సందర్భాలను నేను మీ ముందుకు తీసుకురావడంలో గల నా అంతరార్థం ఏంటంటే, మిత్రులారా, మనలో అనేక మంది తప్పిపోయిన వారమే, తప్పిపోయిన తత్వం కలిగిన వారు. అయితే ఒప్పుకునే మనసు మనలో ఎక్కువ మందికి ఉందో లేదో నాకు తెలియదు. అది వ్యక్తిగతంగా నీ మనసుకు నువ్వే జవాబు చెప్పుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. ఒప్పుకోగలిగిన వ్యక్తివు కాదో అనేది నీ మనసుకు నువ్వే జవాబు చెప్పుకోవాలి. నేను ఒప్పుకోనంటావో, లేకపోతే నేను తప్పిపోలేదు అనే అంటావో, నేను బాగున్నాను అని అంటావో, అది నీ ఇష్టం మీద, నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంది. అయితే దేవుని వాక్యం మన ముందు చాలా స్పష్టంగా మాట్లాడుతూ చెప్తున్న సందర్భం, మన దోషములకు రావలసిన శిక్ష మన మీదకి రాకపోవటానికి ఆయన మార్పు లేనివాడు, కృపావాత్సల్యములు గలవాడు కనుక మనిషిని నశింప చేయలేదు అని చెప్పాడు. మనిషిని నాశనం చేయడానికి ఆయన ఇష్టపడడం లేదు అని చెప్పాడు. మనిషిని నాశనం చేయడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేని కారణం చేతనే ఆయన దయచూపుతూనే ఉన్నాడు. దయచూపటంలో ఆయన సిద్ధంగా ఉన్నాడు, కనికరం చూపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కనుకనే మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం. అయితే దీంట్లో మరొక మాట కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటి అని అంటే, ఆయన సమీపంగా ఉండగానే వేడుకోండి అంటుంది వాక్యం. ఆయన సమీపంగా ఉండగానే వేడుకోండి అంటుంది. సమయం ఉండగానే చేయవలసిన పనులు చేయాలి. సమయం అయిపోయిన తర్వాత, సమయం దాటిపోయిన తర్వాత, అవతలకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదో చేయాలనుకుంటే సమయం దొరకని వ్యక్తులు చాలామంది ఉంటారు వారి జీవితంలో. 86వ కీర్తనలో దేవుని వాక్యం ఇలా చెప్తుంది. 5వ వచనంలో ఇలా ఉంది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు అని అన్నాడు. కనుక ఆయన క్షమించడానికి ఎలా ఉన్నాడు? సిద్ధంగా. బీ రెడీ, నేను సిద్ధమే. నువ్వు ఒప్పుకునే స్థితిలో ఉన్నావా అంటే దేవుని మాట. మనం ఏమంటాం ఇప్పుడు? అలా కుదరదు, నేను ఒప్పుకునే స్థితిలో ఇప్పుడు అసలు లేను. అయినా నేను ఒప్పుకోవడానికి నేను చేసిన తప్పేంటి, నేను చేసిన నేరమేంటి చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు కాదులే, ఇంకెప్పుడైనా. అయినా నాకు చెప్పేదేంటి, నాకు తెలియదా? ఇలాంటి భావాలు చాలామందిలో ఉంటాయి. ఒక మాట చెప్తాను వినండి. 10 మంది కన్యకల గురించిన ఉదంతం ఉంది బైబిల్లో. ఈ 10 మంది కన్యకల గురించిన ఉదంతం మనకేం చెప్తుంది? సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు డోర్ కొట్టారు కదా. సమయం అయిపోయిన తర్వాత డోర్ కొట్టారు. అప్పుడు ఏమన్నాడు? తలుపు వేయబడింది, మూయబడింది కనుక అసలు మీరెవరో నాకు తెలియదని చెప్పేశాడు. అంటే ఆ టైము వాళ్ళు లోపలికి వెళ్ళారు, డోర్ వేశారు, వీళ్ళు వెళ్ళి తలుపు కొట్టారు, కానీ వీళ్ళకి అవకాశం దొరకలేదు. బహుశా ఎక్కువ టైం పట్టి ఉండకపోవచ్చు వాళ్ళిద్దరికి మధ్యలో, ఎక్కువ టైం లేకుండా. ఎందుకంటే అక్కడ బహుగా ఆలస్యం అవగా అనే మాటలు ఏం రాయలేదు. వాళ్ళు వెళ్ళారు, తలుపు మూయబడింది, వీళ్ళు వెళ్ళి కొట్టారు, అసలు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సమయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒక్కొక్క సమయాన్ని మన కఠినత్వం, మార్పు చెందిన హృదయాన్ని మనము గనక మార్చుకునే స్థితి మనకు రాకపోతే దేవుడు వదిలేస్తాడు.
దేవుడు వదిలేస్తాడు. ఏశావును గురించిన ఉదంతం కూడా, అతడు మారు మనసు పొందనవకాశము ఏమనుంది అక్కడ? హెబ్రీ పత్రిక 12:17 మారు మనసు పొందనవకాశము దొరకక, అంటే అవకాశం అతడికి దొరికిందంటుంది ఆ వాక్యము. అతడికి అవకాశం దొరకలేదన్నాడు. అవకాశం లేదంటే ఉన్న అవకాశాన్ని అతడు ఏం చేసుకున్నాడు? వ్యర్థపరుచుకున్నాడు. ఉన్న అవకాశాన్ని అతడు వ్యర్థపరుచుకున్నాడు. ఉన్న అవకాశాన్ని అతడు నష్టపరుచుకున్నాడు. ఆ కారణం చేత అతడు విసర్జించబడే ఓ దౌర్భాగ్యమైన స్థితికి అతడు వచ్చినట్లుగా మనం చూస్తాం. అతడు విసర్జించబడ్డాడు. నోవాహు దినముల్లో కూడా తలుపు మూయబడింది అనే మాటను మనం అక్కడ కూడా చూస్తాం. బహుశా ఎంతమంది నోవా తలుపు తీయమని అడిగి ఉంటారో, ఎంతమంది నీళ్ళు వస్తున్నాయి నిజమే ఇప్పుడు అర్థమైంది మాకు, చాలా ఆలస్యంగా అర్థమైంది మాకు అని ఎంతమంది ఆ విధంగా అతని దగ్గరకు వచ్చి అడిగి ఉంటారు. మిత్రులారా, దేవుడు క్షమించడానికి, రక్షించడానికి, ఈ మాట అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో కూడా చెప్తాడు దైవజనుడు. నిర్ణయకాలం 26, 27 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ కూడా ఓ మాట చెప్పాడు. నిర్ణయకాలంలో ఆయన్ని తెలుసుకోవాలి అని, ఆయన్ని నమ్మాలి అని ఒక టైం లిమిట్ని దేవుడు వాళ్ళకు కూడా ఏర్పాటు చేశారు అని. ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురో ఏమో అని తన్ను వెతుకు నిమిత్తం నిర్ణయకాలము వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఒక నిర్ణయకాలం ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయకాలం అంతా, అందుకనే నిర్ణయకాలం ఉంది కాబట్టే పౌలు ఏమన్నాడు కొరింథీ పత్రికలో? ఎప్పుడైనా రక్షించబడవచ్చు, మీకు నచ్చినప్పుడు లోపలికి రావచ్చు అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇంకా మరొక దినము మరొక సమయం మీకు లేదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపటి దినం నీది కాదు అని చెప్తుంది దేవుని వాక్యం. రేపు ఏమవుతుందో ఎవరికి తెలియదు అని వాక్యం చెప్తుంది. ఏంటి మరి మన వాస్తవిక స్థితి? ఒప్పుకోవటానికి కూడా అతడు పశ్చాత్తాపడి మారు మనసు పొందాలనుకున్నా కూడా అవకాశం అతడికి ఇవ్వలేదు. ఆ 10 మంది కొద్ది జాప్యం, ఆలస్యమైంది అంతే. 10 మంది కన్నికల్లో 5గురికి ఆలస్యమైంది అంతే. కానీ వాళ్ళని ఏం చేశాడు? పూర్తిగా విడిచిపెట్టేశాడు. అందుకని నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు అని అన్నమాట భయాన్ని కలిగిస్తుంది కదూ. ఎంతమంది విడిచిపెట్టబడతారో, ఎంతమంది వదిలివేయబడతారో ఆలోచించండి మిత్రులారా. ఒకసారి ఒక సందర్భం కాదు, ఇలా ఇంక మరికొన్ని సందర్భాలు ఉన్నాయి దేవుని వాక్యాల్లో. అలా వదిలివేయబడ్డం, విడిచిపెట్టబడటం. తిమోతితో ఏం చెప్తాడు? కొంతమందిని దురాత్మకే దేవుడు అప్పజెప్పేశాడు, వాళ్ళని వదిలేస్తాడు దేవుడు, అప్పగించేస్తాడు అని. ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని అంటాడు యోబు గ్రంథంలో, నీ పాపములలో అధిక భాగము ఆయన మర్చిపోయి ఉన్నాడు. తూర్పునకు పడమర ఎంత దూరమో నీ పాపములను ఆయన అంత దూరం, అంత ఎడము చేసి ఉన్నాడు, లేక దూరం చేసి ఉన్నాడు అని. మరి అర్థం చేసుకోగలుగుతున్నామా ఆయన వాత్సల్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన దయను అర్థం చేసుకోగలుగుతున్నామా? ఎంతటి మురికి కోపంలో రక్షించబడిన తర్వాత కూడా, రక్షణానుభూతి చెందిన తర్వాత కూడా పాపం పట్ల మానలేని స్థితి, మానలేని ఆలోచన, మానలేని కన్నులు. కేవలం పాపం అంటే ఏదో జరిగిపోతుంది కాబట్టి, అది నాలో జరగట్లేదు కదా, మిగతా వాళ్ళలో కదా జరిగేది, నేను మిగతా విషయాలు పర్ఫెక్ట్గానే ఉన్నా, ఈ ఆలోచన మనలో కలగచ్చు కూడా. కానీ వాక్యం ఏం మాట్లాడుతుంది మిత్రమా? వాక్యం ఏం చెబుతుంది? దేవునికి వ్యతిరేకమైన ఒక ఆలోచన కూడా ఆయన పాపంగానే దాన్ని చూస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైన కేవలం ఒక ఆలోచన కూడా దాన్ని పాపంగానే చూసినప్పుడు, అలాంటి ఆలోచనలు మన జీవితాల్లో ఎన్ని కలుగుతున్నాయి? సమయాలు, దినాలు, సంవత్సరాలు ఎన్నో మన బ్రతుకుల్లో గడిచిపోతూ ఉండగా, ఇంకా మార్పు చెందని వారంగా, దేవుని ఎదుట కృతజ్ఞత లేని వారంగా, ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవటానికి బదులుగా స్వయిచ్ఛ, స్వతీర్మానం, స్వయిష్టం, వీటితోనే కాలం గడుపుతూ ఆయన్ని దుఃఖపెట్టిన సందర్భాలు ఎన్ని. అందుకనే ఇర్మియాలో ఇందాక మనం చదివిన మాట, లెక్కలేనన్ని దినాలు నా ప్రజలు నన్ను మరిచిపోయారు కదా. ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి ఒకసారి.
ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయన ఎంత దుఃఖపడి ఉంటాడు తన అంతరంగంలో. దేవుని దుఃఖానికి ఈ సృష్టిలో ఏదీ కారణం కాలేదు, కేవలం మనుషులంగా మనమే. బహుశా ఈ రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మనలో ఎంతమందిమి దేవుని దుఃఖానికి కారణమవుతున్నాము? ఆయన శిలువ శ్రమ తెలుసు, ఆయన చేసిన త్యాగము తెలుసు, ఆయన పొందిన దెబ్బలు తెలుసు, ఆయన పొందిన నింద తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేని దైవ వ్యతిరేకత, భక్తిలో పడిపోయి ఎంతకాలమైందో, భక్తి జీవితంలో పడిపోయి బాగానే ఉన్నాననుకుంటూ నడుస్తూ ఉన్న, ఊహల్లో తేలుతూ ఉన్న సందర్భాలు ఎన్ని ఉన్నాయో, ఎంతమంది మన జీవితంలో మన మధ్యలో ఉన్న వాళ్ళు అలా ఉన్నారో ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉంది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది. చివరిగా నేను ముగింపులోకి వచ్చాను. మార్పు కొరకైన ఆలోచన మనం చేసి తీరాలి మిత్రులారా. మార్పు కొరకైన ఆలోచన చేయాలి. మళ్ళీ చదువుదాం ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో, సిగ్గునొందిన వారమై సాగిలపడదాము రండి, మనకు కనబడకుండా మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వారం కనుక సిగ్గుపడదాం ఈరోజైనా అంటున్నాడు దైవజనుడు. ఎప్పటికైనా సిగ్గుపడదాం. ఎక్కడెక్కడ తప్పిపోయిన స్థితిలో ఉన్నామో, ఎక్కడెక్కడ చెడిపోయినా, ఎక్కడెక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నామో సిగ్గుపడి మార్పు చెందుదాం. మనం బాల్యం నుంచి మన దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వారం కదా. మన దేవుడైన యెహోవాకు విరోధంగా ఎన్నో పాపాలు చేసి పాపం మూటగట్టుకున్న వారం కదా, మార్పు చెందుదాం అని అన్నారు. పాపాన్ని చాలా చులకనగా ఎంచుతారు చాలామంది. పాపాన్ని చాలా చులకనగా ఎంచుతారు. అది చిన్నదేలే, ఒట్టిదేలే, దాన్ని పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదులే, ఇలాంటి భావన చాలామందిలో ఉంటుంది. పాపం అన్న తర్వాత అది పాపమే, అలవాటు, ఆ స్వభావాన్ని మార్చుకోలేని తత్వం. రక్షించబడి కూడా మళ్ళీ తిరిగి అదే పాత పాపంలో మనం కొనసాగటం అనేది దేవుణ్ణి గాయపరిచినట్లే, ఆయన్ని దుఃఖపరిచినట్లే. మిత్రులారా, ఈ సందర్భాలు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నది ఎందుకు అని అంటే, గతం తాలూకు జ్ఞాపకం అన్నాను నేను. వేటిని మనం సరిచేసుకొని మరింత కృప చూపించిన దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. వేటిని వదిలిపెట్టుకొని వేటిని కలిగి ఉండటం కోసం, వేటి ద్వారా ప్రభువుని సంతోషపెట్టడం కోసం మనం కృతజ్ఞత కలిగి ఉండాలో ఆలోచన లేని క్రైస్తవులంగా, ఆలోచన లేని విశ్వాసులంగా మనం ఉంటే మన వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అసలు నీ వల్ల నీకే ప్రయోజనం ఉండదు కదా. ఒకరోజు విడిచిపెట్టబడిన వ్యక్తివిగా, తిరస్కరించబడిన వ్యక్తివిగా, త్రోసివేయబడిన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఉంటే నీ వల్ల నీకే ప్రయోజనం ఉండదుగా. మన తత్వం గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం మరో మాట చెప్పింది. 22వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడిన మాట చూడండి ఒకసారి. నీ క్షేమకాలములలో నేను నీతో మాట్లాడాను. నువ్వు బాగున్నప్పుడు, నీకే ఇబ్బంది లేనప్పుడు, నీకే కష్టం లేనప్పుడు నేను వచ్చి నీతో మాట్లాడాను. అయితే నువ్వు నాతో అన్నమాట ఏంటంటే, నేను వినను అన్నావంట. మిత్రులారా, ఎన్నిసార్లు ఇలా అనడం నీకు బాల్యం నుంచి అలవాటైపోయింది. నీతో నేను బాల్యం నుంచి మాట్లాడుతూనే వచ్చాను. ఇశ్రాయేల్ జాతిని గురించి మాట్లాడుతున్నాడు, సమాజం అంతటి గురించి మాట్లాడుతున్నాడు. మొదటి నుంచి అనే అర్థం కోసం బాల్యం నుంచి అంటున్నాడు. మొదటి నుంచి నేను వినను అనే తత్వం మనిషిలో ఉంది. ఎన్నిసార్లు వాక్యాన్ని తృణీకరించాం? ఎన్నిసార్లు దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను గద్దిస్తుంటే తృణీకరించావు? ఎన్నిసార్లు ఆయన మాటకు విరుద్ధంగా నిలిచి ధిక్కరించిన స్థితి, తిరస్కరించిన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు? ఆలోచించు ఒకసారి. అందుకనే మిత్రులారా, మనమందరం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటాం, లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం. ఇలాంటి మాటలు వినడానికి చాలా మధురంగా అనిపిస్తాయి, సంతోషంగా అనిపిస్తాయి. వాస్తవంగా పాపం కలిగిన నువ్వు, పాప భారం కలిగిన నువ్వు భారం మోసే నీకేం హ్యాపీ? పాపపు బానిసత్వంలో ఉన్న నీకేమి హ్యాపీ అవుతుంది? అది హ్యాపీగా మార్చబడుతుందా నీకు? అది సంతోషమేనా? కానీ అలవాటైపోయింది. పాపం కలిగిన మనిషి అది భారంగా అనుకోడు. ఎందుకు అనుకోడంటే, చచ్చిపోయిన వాడి మీద 10 కేజీలు బరువు పెట్టాం, పోనీ 100 కేజీలు బరువు పెట్టాం. 100 కేజీలు ఇంకరమా, బండరాళ్ళు వేసి మట్టి వేస్తాం వాడి మీద. అబ్బా బరువుగా ఉందిరా తీయమంటాడా?
ఎందుకనడు? అతడు చచ్చిపోయాడు కదా, ప్రాణం లేదు కదా, స్పృహ లేదు కదా, అందుకనేది బరువు అనడు. ఆత్మీయతలో చచ్చి వేళ్లతో సహా పెళ్ళగించబడి ఒకటి కాదు 2 సార్లు మళ్ళీ మళ్ళీ చంపబడుతూ ఏదో వాక్యంతో చిగురొస్తున్నా కూడా మళ్ళీ చచ్చిపోతుందంట ఆ చెట్టు. మన యూదా పత్రికలో చదువుతాం. 2 మారులు పెళ్ళగించబడిన చెట్లు వీళ్ళు అని అంటాడు. ఆలోచించుదాం స్నేహితులారా ఒకసారి. ఎన్నిసార్లు ఆయన ఉద్దేశాలకు, ఎన్నిసార్లు ఆయన ఆలోచనలకు భిన్నంగా మనం నడుచుకున్నాం. మొండికి తిరిగిన సందర్భాలు ఎన్ని? పైకి నవ్వుతూనే, పైకి సరదాగా ఉంటూనే, పైకి సంతోషంగా ఉంటూనే ఆయన మాటలను కాదని అదే పాపంలో కొనసాగుతున్న సందర్భాలు ఎన్ని? అందుకని అన్నాడు 4వ కీర్తనలో భక్తుడు, 4వ కీర్తన 4వ వచనంలో, భయము నొంది పాపం చేయకండి అన్నాడు. ఏది పాపమో, ఏది పాపం కాదో పరిశుద్ధతో, ఏది దైవ చిత్తమో, ఏది దైవ చిత్తం కాదో గ్రహించగలిగిన మానసిక ఆలోచన స్థితి మనలో చాలామందికి ఉంది. లేదు అని చెప్పడానికి లేదు. సంవత్సరాల తరబడి వాక్యం వింటూ వాక్య వివరం తెలుసుకుంటున్న మనలో చాలామందికి తెలిసి కూడా గతం తాలూకు జ్ఞాపకం ఒకసారి తెచ్చుకుందాం మిత్రులారా. దేవుడు మన జీవితంలో చేసిన వాటిని మనం ఆలోచన చేస్తూ కృతజ్ఞులమై ఉండవలసిన దానికి బదులుగా ఆయన్ని దుఃఖపరిచిన సందర్భాలు ఎన్నున్నాయి, ఆయనను బాధపరిచిన సందర్భాలు ఎన్నున్నాయి. నేడైనా తెరవబడిన హృదయంతో, ఈరోజైనా తెరవబడిన హృదయంతో ప్రభు పాదాల చెంత సరిచేయబడుద్దా? మనం కాలం సమయం ఇంకా వ్యర్థం చేసుకుందామా? ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతూ సరిచేసుకుందాం అని ఆయనే నీకు ఒక అవకాశం ఇస్తూ ఉంటే, మన ఇద్దరి మధ్యలో ఉన్న వివాదాన్ని తీర్చుకుందాం, మన ఇద్దరి మధ్యలో ఉన్న వైరుధ్యాన్ని తొలగించుకుందాం, ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం రా అంటున్నాడు ఆయన. అయితే నువ్వు రాగలవా? భక్తులు, శ్రేష్ఠ భక్తులు శ్రేష్ఠ తీర్మానాలు చేసుకున్నారు. నిజానికి వారి జీవితంలో కూడా తప్పిపోయిన స్థితిలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చిన వాళ్లే, కానీ వాళ్ళు నిలబడిన సందర్భాలు మనం చూస్తున్నాం. దావీదు తప్పిపోయిన వాడే, దావీదు చెడిపోయిన వాడే, భక్తిలో నష్టపోయిన వాడే, తిరిగి నిలబడ్డాడు. ఆయన తీర్మానాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయి. యెహోవా నన్ను శిక్షించడానికి అప్పగించాడు, అందుకే నేను మారు మాట్లాడకుండా శిక్షించబడటానికి నేను సిద్ధం. షిమి అనేవాడు ఆ కొండపై నుండి రాళ్ళు రువ్వుతున్న సందర్భంలో దావీదు మీద రాళ్ళు రువ్వుతూ శపిస్తూ ఉండగా, హంతకుడా, ద్రోహి అంటూ దావీదుని శపిస్తూ ఉండగా సెరూయ కుమారులు వచ్చి అంటారు, యోవాబు, అభిషేకులు వచ్చి అంటారు, రాజా నువ్వు ఒక్క మాట చెప్పు, ఆ షిమి తల తీసుకొచ్చి నీ చేతిలో పెడతాం అన్నారు వాళ్ళు. అప్పుడు అంటాడు దావీదు, యెహోవా నన్ను తిట్టడానికి, నన్ను దూషించడానికి, శపించడానికి అతడికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నన్ను అతడికి అప్పగించేశాడు దేవుడు. తిట్టనియండి, ఏమైనా అననియండి, మీరేం చేయకండి, మీరు మౌనంగా ఉండండి అని చెప్తాడు. దేవునికి అప్పగించుకోవటం, అదంతా తమ పాపాన్ని బట్టి వస్తున్న శిక్షగా భావించి వాటిని స్వీకరించగలగటం చూస్తాం. కొన్ని వారి తీర్మానాలు ప్రాణాపాయం కలిగిద్ది. ఎస్తేరు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళు అని మొర్దెకై చెప్పినప్పుడు ఆమె అంటుంది, నేను చచ్చినా చచ్చిపోతాను కానీ పోకుండా అయితే ఉండనులే, ఆయన దగ్గరికి వెళ్తాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం మొదటి లైన్లో ఉంది. నేను నశించెదను. 16వ అధ్యాయం లాస్ట్ లైన్లో అది. నేను నశించెదను, నేను చచ్చినా మంచిదే కానీ రాజు దగ్గరికి వెళ్ళి ఈ మనవిని నేను చేస్తాను. తీర్మానం చూడండి. రూతు తీర్మానం మనందరికీ తెలుసు, యోబు తీర్మానం తెలుసు. నా నీతిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను, మరణమైనా సరే నేను నా నీతిని నేను విడిచిపెట్టను అని అన్నాడు. దానియేలు 3 స్నేహితులు వాళ్ళని అగ్నిగుండంలో పడేసేటప్పుడు ఏమంటారు, రాజా ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను మాకు చింత లేదు, రక్షింపకపోయినా పర్లేదు, దేవుని పక్షాన చావటానికైనా మేము రెడీ, దేవుని పక్షాన మేము చావటానికైనా మేము సిద్ధమేనండి. దానియేలు తీర్మానం,
సింహాల గుహలోకి వెళ్తాడు అని తెలిసిన తర్వాత ఏమనుకోవాలి? అలాగే వెళ్ళాడు. ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేకపోయాడు కాదు. పౌలు తీర్మానం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. మోషే తీర్మానం, రెండున్నాయి ఆయన ముందు: ఐగుప్తు ధనం, సుఖ సౌకర్యాలు, ఘనత గౌరవ మర్యాదలు, మరొక వైపు దేవుని ప్రజలతో నింద అవమానం. ఏది కావాలి ఎంచుకో అంటే అక్కడ 11వ అధ్యాయంలో మనం చదువుతాం. యోచించాడంట, బాగా ఆలోచన చేసి నాకు నింద కావాలి అని తీర్మానం చేసుకున్నాడంట. ఈరోజు నిందలు పడమని తీర్మానం చేసుకోవట్లా, చావమని తీర్మానం చేసుకోమనట్లా, సింహాల గుహలోకి వెళ్ళమంటం లేదు, అగ్నిగుండంలోకి నిన్ను వెళ్ళమంటం లేదు, పిలవకుండా రాజు దగ్గరికి వెళితే తలనరికి చంపుతారని శాసనము చట్టం ఉన్న రాజు దగ్గరికి నిన్ను ఎవరో నిలబెట్టట్లేదు. దేవుని ఎదుట యోగ్యత కోసమే నువ్వు తీర్మానం చేసుకోవాల్సిన అవసరం. నిజానికి ఏ తీర్మానం లేని, ఏ ఆలోచన లేని, ఏ తలంపు లేకుండా మనం భక్తి చేస్తాము అని అంటే దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ఆలోచించండి ఒకసారి. ఏదో వస్తున్నాము పోతున్నాము, ప్రార్థన అంటే ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన అంటే ఆరాధన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాం, ఉన్నాం. ఏం ప్రయోజనం? ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది మనకు? దానివల్ల మనకేమైనా మేలు జరిగినట్లుగా మనం ఆలోచించగలమా మిత్రులారా? దానివలన మనకేమైనా మేలు కలుగుతుందా? దానివల్ల మనం ఏ రకమైన మేలు పొందుకోగలిగాం అనే ఆలోచన మనం చేయగలుగుతున్నాం. నెహెమ్యా తీర్మానం, గోడ కట్టాలి, ప్రాకారం కట్టాలి. ప్రాకారం కట్టబడుతూ ఉండగా ఎన్నో ఇక్కట్లు, ఇబ్బందులు. అయినా సరే ఆయన ఏమంటున్నాడు అనంటే, మనము కట్టుదము రండి, మనం కట్టవలసిందే, మనం కడదాం. ఎవరెవరో వచ్చి ఏదేదో చెబుతున్నారు, నీతో మాట్లాడాలి రా అంటుంటే మాట్లాడడానికి కూడా నాకు టైం లేదని ఆయన ఏమన్నాడు? నేను చేయు పని గొప్పది, మీతో మాట్లాడడానికి నాకు టైం లేదు, నేను రాలేను అని అన్నాడు. వారి తీర్మానాలు వారి భక్తికి నిదర్శనాలు మిత్రులారా. ఎవరైనా మన జీవితాల్లో, మనమైనా నేడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా మన తీర్మానమే మన భక్తికి నిదర్శనంగా దేవుని ముందు మనల్ని నిలబెడుతుంది. మనమేంటి అనేది మనం చేసుకున్న తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తీర్మానాన్ని అనుసరించి నడవటంతో ఆధారపడి ఉంటుంది. అయితే ఇర్మియా చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఎంతైనా కృపగలవాడు కాబట్టే మమ్ములను విడిచిపెట్టలేదు, నూతనంగా వాత్సల్యం పుడుతుంది మా మీద నీకు, కాబట్టే మేము క్షేమంగా ఉండటానికి కారణమైంది అనేది అతని భావన. కాబట్టి మిత్రులారా, ఈ రాత్రి మనం గుర్తు చేసుకోవాల్సింది, మన క్షేమానికి మూలం మన భక్తి కాదు, ఆయన కృపగలవాడు కాబట్టి. గతం తాలూకు జ్ఞాపకాల్లో ఎన్నోసార్లు తప్పిపోయిన స్థితిలో పొరపాట్లు, అవిధేయత, దైవ వ్యతిరేకత మన జీవితాల్లో ఎక్కడెక్కడ పడుచూపోయో సరిచేసుకుందామా? సరిచేసుకుంటూ దేవుని చేత అంగీకరించబడదామా? మిత్రులారా, ఎవరో మంచోళ్ళం కాదు, అందరం తప్పిపోయిన వాళ్ళమే అనే వాక్యం చెప్తున్నప్పుడు ఒకళ్ళు ఒక విషయంలో కావచ్చు, మరొక విషయంలో కావచ్చు. నేను చాలాసార్లు అన్నాను కదా, మనం ఆకాశం చిల్లుబడి పరలోకం నుంచి కింద పడి ఊడిపడలా, తల్లి గర్భంలో నుంచే వచ్చినాం, పాపంలో జన్మించిన వాళ్ళం, పాపంతో తల్లి గర్భంలోకి చేరాం, పాపపు లోకంలోకి తిరిగి వచ్చాం, పాపపు ఆలోచనలు కలిగి బ్రతుకుతూ, పాపపు ప్రజలతో సహవాసం చేస్తూ, పాపపు తత్వాన్ని మనం నిలువెల్ల కలిగి ఉండి ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. మనం ఆలోచన లేకుండా ఎందుకుందాం? అర్థవంతమైన భక్తి ఎందుకు చేయొద్దు? మనం ఎంతవరకు సాధారణమైన నామకార్థపు భక్తి, లేదా మనకేదో అవగాహన ఉన్న మేరకు నడుచుకుంటున్నాం, కానీ దేవుని ఆత్మ నడిపించినట్లుగా మనం ఎందుకు నడవద్దు? దేవుని ఆత్మకు మనం ఎందుకు విధేయత చూపించొద్దు? లోబడే మనస్సు, లోబడే తత్వం, లోబడే ఆలోచన నీకు లేకపోతే నువ్వు నష్టపోతావు. ఇలాంటి సంవత్సరాలు నీ జీవితంలో ఎన్ని జరిగిపోయినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఇర్మియానే అన్నాడు, గ్రీష్మకాలం గడిచిపోతుంది, కోతకాలం గడిచిపోతుంది, అయినా ఇంకనూ మనము రక్షణ పొందకయ్యే ఉన్నాము. కాలం ఎన్నో గడిచిపోతున్నాయి, సంవత్సరాలు ఎన్నో జరిగిపోతున్నాయి మన జీవితాల్లో నుంచి. అయితే మనం ఇంకా మార్పు చెందని, రక్షించబడ్డామనే భ్రమలో, రక్షించబడ్డామనే పేరుతో ట్యాగ్ తగిలించుకొని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి సంతోషిస్తాడా? తలలో ఉంచుకుందాం, ఈ మాటలను బట్టి ప్రశ్నించుకుందాం మిత్రులారా. ప్రశ్నతో
దేవుని సన్నిధిలో కొనసాగుదాం. తలలు వంచుదామా? అందరం తలలు వంచుదాం.